ప్రభు మీతో ఉండేలుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 19వ అధ్యాయము 28 నుంచి 40 వచనాలు, 22వ అధ్యాయము 14వ వచనము, 23వ అధ్యాయము 56వ వచనము. యేసు మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించాను. ఆయన ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫగా అనే గ్రామమును సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుగుతున్న నా గ్రామములకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అక్కడ కట్టి వేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు. దాన్ని విప్పి నా ఎదుట తొలగలేడు. మీరు ఎలా దాన్ని విప్పుచున్నారు అని ఎవరైనా మేము ప్రశ్నించవచ్చు, ప్రభువునకు దానితో పని ఉన్నదని చెప్పుడు అని ఆదేశించను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లుగా కనుగొని ఆ గాడిదను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగి, ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసునకు తోలుకుని వచ్చి దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయన కూర్చుండబెట్టి ఆయన ముందుకు సాగిపోచుండా ప్రజలు దానిలో తమ వస్త్రములను పరిచి ఆయన ఒలీవ కొండ సమీపంలో ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహం అంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనందపరవశులై ఎలుగెత్తి ప్రభు పేరిట రాజు స్తుతింపబడును గాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగును గాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటి జన సమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని చెప్పి అందుకు యేసు వారిని, మౌనం వహించినడలా ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పుచున్నాను అని పలికెను. 22వ అధ్యాయము 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలు అనుభవించక ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలెనని ఎంతగానో ఆశించుదని. 23వ అధ్యాయము 56వ వచనం. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచి ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకుని. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక గొప్ప ఊరేగింపు ఉంది. ఏంటది? ఏం ఊరేగింపు? ఎవరిని ఊరేగిస్తున్నారు? ఏ దేవుడు? ప్రభువుని ఊరేగించుకుంటూ తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప పండుగ. దాన్ని మనం చూస్తున్నాం. మనము మాణిక్రముల ఆదివారము లేదా మట్టల ఆదివారము. ఇంగ్లీష్ లో అయితే పామ్ సండే. ఏం సండే? పామ్ సండే అని రకరకాలుగా మనం ఈ పండుగని కొనియాడుతూ ఉంటాం. మత్తయ్య గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు 4 సువార్తల్లో కూడా ఈ యొక్క ఊరేగింపుల గురించి మరి చక్కగా వివరించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు ఎంతకాలం పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో తన బహిరంగ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ చేసినటువంటి పరిచర్యలో ప్రధానమైనటువంటి ఘట్టము, ముఖ్యమైనటువంటి విషయము, ధ్యానించవలసిన అంశం ఏంటంటే ప్రభువుని రాజుగా అంగీకరించి ఊరేగించుట. ఇది ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు. ఎక్కడి నుంచి ఊరేగింపు జరిగింది? అది మొదటి వచనంలోనే ఉన్నది. ఎక్కడి నుంచమ్మా? ఒలీవ కొండ దగ్గర ప్రారంభమయ్యి ఎక్కడికి వచ్చింది? యెరూషలేములోనికి వచ్చింది. ఈ ఊరేగింపు ఎక్కడ ప్రారంభమైంది?
ఒలీవ కొండ దగ్గర ప్రారంభమైంది. ఎక్కడి వరకు వచ్చింది? సుమారుగా మరి యెరూషలేముకి ఒక 3-4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒలీవ కొండ దగ్గర నుంచి యెరూషలేము పట్టణానికి యేసు ప్రభు ఊరేగింపుచుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుని గణపరిచినటువంటి రోజు, యేసు ప్రభువుని రాజుగా అంగీకరించినటువంటి రోజు ఈ యొక్క మాణికమల ఆదివారము లేదా మట్టల ఆదివారము. వాక్యంలో మనం చూసినట్లయితే ఈ మరి ప్రభువుని ఊరేగించేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? మనకు కూడా కొన్ని ఊరేగింపు జరుగుతుంది. మన నాయకుడు ఊరి పొలిమేరలో ఉండగానే మనం ఏం చేస్తాం? సిద్ధపడి నాయకుడు అక్కడికి రాగానే మనకు చెప్తారు మన నాయకుడు వచ్చేస్తాడు. అప్పుడు అందరూ కూడా ఊరేగింపులో పాల్గొని జై జైలు కొడుతూ ఉంటాం. మరి ఈ రోజు సువిశేషంలో మనం చూసినప్పుడు ఆ ఊరేగింపులో ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు, ప్రైజ్లో ఇంకెవరు ఉన్నారు? మనుషులు. నేను అడిగేది మనుషులు ఎవరెవరు ఉన్నారు ఊరేగింపులో? ఆ సువిశేషం మొదటి నుంచి చివరి వరకు కూడా మనం చదువుకున్నాం కదా. అందులోనే ఉన్నారు అందరూ కూడా. 7 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు అందులో. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్ని రకాల ప్రజలమా? 7 రకాల ప్రజలు ఉన్నారు. మొట్టమొదటి ఉన్నటువంటి వాడు శిష్యులు. రెండవ వాళ్ళు ఎవరున్నారంటే గాడిద యొక్క యజమాని. అవునా? గాడిద యొక్క యజమాని కూడా ఊరేగింపులో ఉన్నాడు. తర్వాత ప్రభువుని ఆరాధించేటువంటి వారు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా అదే చెప్తుంటారు. అంతే ఒకసారి మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనం. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము. అంటే యేసు ప్రభుకి ముందు నడుస్తున్నారు, యేసు ప్రభుకి వెనక నడుస్తున్నారు, యేసు ప్రభుకి జైలు పడుతున్నారు, యేసు ప్రభుని స్తుతిస్తున్నారు, యేసు ప్రభుని కనపరుస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు? యేసయ్యని ఇష్టపడేవాళ్ళ, ఇష్టపడని వాళ్ళ? యేసయ్య ఇష్టం లేకపోతే ఊరేగింపులోకి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి యేసయ్యకు జైలు కొడుతూ ఉన్నారంటే, ఆయన ముందు నడుస్తూ ఉన్నారంటే, ఆయన వెనక నడుస్తూ ఉన్నారంటే ప్రభువుని ఆరాధించేటువంటి గుంపు. ఎంతమంది వచ్చారు ఇప్పటికి? 3 రకాల ప్రజలు వచ్చారు. శిష్యులు ఒక రకమైన ప్రజలు, గాడిద యొక్క యజమాని ఒక రకమైనటువంటి మనుషులు, ప్రభువుని ఆరాధించేటువంటి వారు ఆ యొక్క ఊరేగింపులో ఉన్నారు. ఇంకొక జనం అంటే ఆరాధనను ఆపేటువంటి గుంపు, ప్రార్థనను చెడగొట్టేటువంటి గుంపు, సహవాసాన్ని విడగొట్టేటువంటి జనం. ఆ రోజు ఊరేగింపులో ఉన్నారు, ఈ రోజు ఊరేగింపులో కూడా ఉన్నారు. మన పరిస్థితులు చూసినట్లయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడమ్మా. లూకా శుభవార్త 19వ అధ్యాయము 39వ వచనంలో ఉన్నవారు. ఇచ్చట జనసమూహముల నుండి కొందరి పరిచయులు, బోధకుడా శిష్యులను గద్దించు, ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు, జై జైలు కొడుతున్నారు, వాళ్ళని ఆపమని చెప్పు అంటే ఆరాధనను ఆపేటువంటి జనము పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు. చూసారా? ఆ గుంపులోనే ఉన్నారు వాళ్ళు కూడా, ఆ ఊరేగింపులోనే ఉన్నారు. ఆ ఊరేగింపు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రభువుని రాజుగా అంగీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఒక రకమైనటువంటి మనుషులు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే దేవాలయం, యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్నారు వాళ్ళందరూ. 21వ అధ్యాయము 12వ వచనం. దేవాలయమును ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని బయటకు వెళ్ళగొట్టెను, పావురములను నా ఆలయము ప్రార్థనాలయం అనబడు అని రాయబడి ఉన్నది. కానీ మీరు దానిని దొంగలుగా తయారు చేస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ ఊరేగింపులు ఎవరున్నారు? ఇంకా
దేవాలయమును దొంగల గృహముగా మార్చేటువంటి గుంపు ఆ ఊరేగింపులో ఉన్నారు ప్రభు చెప్తున్నాడు. ఇంకెవరు ఉన్నారు? మన తర్వాత వచ్చిన చదువు 14 వచ్చిన గుడ్డివారును కుంటివారు దేవాలయంలో ఆయన దగ్గరికి వచ్చారు. ఊరేగింపులు ఆయన వస్తుంటే కుంటివారు గుడ్డివారు అనారోగ్యంతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆఖరిగా చూస్తే 21 10వ వచనంలో 10వ వచనం జన సమూహము. ఏ జనమాలు? యెరూషలేములో ఉన్నటువంటి జనసమూహం. 7 రకాలైనటువంటి ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. 1 శిష్యులు, 2 గాడిద యొక్క యజమాని, 3 ప్రభువుని ఆరాధించేటువంటి వారు, 4 ప్రభువుని ఆరాధనను ఆపేటువంటి వారు, దేవాలయమును దొంగల గృహముగా మార్చేటువంటి వారు, గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారు, ఆ తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి జన సమూహము. వీరందరూ కూడా ఆ యొక్క ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఊరేగింపు ఎలా జరుగుతుందో ప్రభు దీని మీద వస్తున్నారు, గాడిద మీద వస్తున్నారు. అవునా? గాడిద గురించి మీకు ఏం తెలుసా? ఏం తెలుసు మీకు? గాడిద గుడ్డు తెలుసు. ఏం తెలుసు మీకు? గాడిద గుడ్డు తెలుసు. గాడిద గురించి ఏం తెలుసు చెప్పండి? గాడిద బరువులు మోస్తుంది, కష్టపడుతుంది, తక్కువ ఆహారం తింటది, ఎక్కువ పని చేస్తుంది. మనం ఏం చేస్తాం? ఇంకేంటి? గాడిదని ఎవరన్నా పెంచుకుంటారమ్మా? పెంచుకుంటారా? ఎక్కడో ఒకసారి గేదెలు పెంచుకున్నట్టు గాడిదలు పెంచుకుంటారా? గేదెల్ని పెంచుకున్నంత ఇదిగా పెంచుకుంటారా? ప్రతి ఇంటికి పెంచుకోరు. ఎక్కడో. గాడిదని ఇష్టపడతారా? మీరు ఇష్టపడతారా? ఇక్కడ గాడిదని ఇష్టపడేవారు చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు? ఎవరు ఎత్తట్లేదు మరి మీరు. గాడిదకి ఆకర్షణ ఉండదు. గుర్రాన్ని అయితే అందరూ చూస్తారు. తప్పు చేసినటువంటి వాడిని ఏమంటారు? పోరా గుర్రమా అనొచ్చుగా. అంటే గాడిద అవమానమునకు గుర్తుగా ఉంది. దేనికమ్మది? అవమానమునకు గుర్తుగా ఉంది. ఒక మనిషిని గాడితో పోలిస్తే ఊరుకుంటారా? నువ్వు గాడిలాగా ఉన్నావా అన్నావనుకో, ఒప్పుకుంటాడమ్మా? ఒప్పుకుంటాడా? నువ్వు సింహంలాగా ఉన్నావంటే ఏమంటాడు? నవ్వుతాడు. పులిలాగా ఉన్నావంటే నవ్వుతాడు. నువ్వు గాడిదలాగా ఉన్నావంటే ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. ఎందుకని? గాడిదంటే ఇష్టము ఉండదు. గాడిదంటే ఇష్టము ఉండదు. మనం ఎవరన్నా తిట్టాలన్నప్పుడు మనకు గుర్తొచ్చేదండి అంటే నీకు కోపం వచ్చినప్పుడు, నువ్వు తిట్టాలనుకున్నప్పుడు నీకు వెంటనే గుర్తొచ్చేదండి గాడిదే. గాడిదని అడ్డం పెట్టుకుని మనం మనుషుల్ని తిడతా ఉంటాం. ఓకేనా? పోరా గాడిద ఎలా అంటాం. ఇంకా కోపం వస్తే పోరా బుద్ధి లేని గాడిద, పోరా అడ్డగాడిద, పోరా కంచర గాడిద. ఏది గుర్తుంది మనం తిడతా ఉంటాం. అవునా? కాబట్టి గాడిదకి విలువగా లేదు, అవమానకరములకు గుర్తుగా ఉంది. మత్తయి శుభవార్త 21:10వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. యెరూషలేము నగరమున ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. క్రైస్తలో ఎక్కడికి వస్తున్నాడు ఆయన? యెరూషలేము నగరంలోనికి ప్రవేశించినప్పుడు ఎక్కడ బయలుదేరాడు ఆయన?
ఒలీవ కొండ దగ్గర బయలుదేరి గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు యెరూషలేము నగరంలోనికి ప్రవేశించేసరికి అక్కడ ప్రజల్లో ఏమొచ్చిందమ్మా, ఈయన ఎవరో, ఈ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేది ఎవరో. ప్రజలలో కలవరం వచ్చేసింది, ప్రజలలో కలకలం వచ్చేసింది. మన ఊరు ఒక ఊరేపుగా ఎవరైనా వస్తున్నారు, మేళ తాళాలతో వస్తున్నారు అనుకోండి, వచ్చేసారు, ఇక్కడ వరకు వచ్చేసారు, మేళ తాళాలు వినపడుతున్నాయి, ఓ జనము తండోపుతుండాలి వచ్చేస్తున్నారు. అప్పుడు మీరేమనుకుంటారు? మీరేమనుకోరా? ఏమన్నా అనుకుంటారు? అసలు ఏమనుకుంటారు? ఎవరో, అదే చెప్పండి, ఎవరో వస్తున్నారు. యెరూషలేములో ప్రజలు కూడా అంతే, ఈయన ఎవరో అని వారు కంగారు, ఇంత జనంతో వస్తున్నాడు. 8వ వచనం చదువు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో. జన సమూహములు అనేకులు దారి పొడుగున వస్త్రములు పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి మార్గమును పరిచిరి. 9వ వచనం, యేసు ముందు వెనుక వచ్చున్న జన సమూహము, దావీదు కుమారా హోసన్నా, ప్రభు పేరున వచ్చేవాడు. చూడు, కేకలేస్తున్నారమ్మా. ప్రజలు ఏం చేస్తున్నారు? హోసన్నా హోసన్నా అంటున్నారు. ఈ కేకలు వినపడుతున్నాయి అందరికీ, గట్టిగా వస్తున్నారు. దీనిని బట్టి ఎవరో మన నగరంలోనికి ప్రవేశిస్తున్నారు, ఆయన ఎవరో. కొందరు బట్టలు వేస్తున్నారు, కొంతమంది కొమ్మలు రెమ్మలేస్తున్నారు, కొంతమంది ఖర్జూరపు బట్టలు వేస్తున్నారు. వారి చేతిలో ఏ కొమ్మలు ఉంటే ఆ కొమ్మలు తీసుకొచ్చి దారి పొడుగున పరిచేస్తున్నారు. యేసునకు ముందు కొంతమంది ఉన్నారు, వెనకాల కొంతమంది ఉన్నారు. దావీదు కుమారుడికి చెప్పాలి గట్టిగా. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ముందున్నారా వెనుకున్నారా? యేసు ప్రభువుకు ముందున్నారా వెనుకున్నారా? దావీదు కుమారుడికి ప్రభువు పేరున వచ్చేవాడు స్తుతింపబడును గాక. ప్రభువు పేరున వచ్చేవాడు సర్వోన్నతమున హోసన్నా అని ప్రభువుని రాజుగా బహిరంగంగా అంగీకరిస్తున్నారు ప్రజలు. ఎలా అరుస్తూ ఉంటే ప్రజలలో కలకలం వచ్చేసింది. ఎవరు వస్తున్నారు? ఎవరైనా కొందరు ఏం చేస్తున్నారమ్మా, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. యోహాను సువార్తలో చూస్తే 12:12 చూస్తే ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి ఆ యొక్క ప్రభు ఊరేగింపులో వస్తూ ఉంటే అక్కడ ఒక సంతోషాన్ని, ప్రభువుకి ఎదురెళ్ళిపోతున్నారు మట్టలు పట్టుకొని. ఇది ఇవే ఖర్జూరపు మట్టలు, ఏక మట్టలు. ఈ మట్టలను తీసుకొని ప్రభు నుంచి వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఎదురెళ్ళిపోతున్నారు. ప్రభుకి ఎదురెళ్ళిపోయి ఆ మట్టలన్నీ కూడా, ఆ కొమ్మలన్నీ కూడా ఏం చేస్తారమ్మా, ప్రభు యొక్క ఆ గాడిద మీద వస్తుడు ఆయన యొక్క పాదాల చెంత వేసేస్తూ ఉన్నారు. ఎందుకు ఎంత క్షణమో ఆయనను వెంబడిస్తూ ఉన్నారు? ఈ ప్రశ్న మీ హృదయంలో వచ్చిందా? యేసు ప్రభు వస్తున్నాడు అక్కడికి. నాకు తెలుసు యేసు ప్రభు అని, నీకు తెలుసు, కానీ అక్కడ తెలియలా. మన ఊర్లో వస్తున్నారు ఎవరో, ఆయన ఎవరో అని కలవరం చేస్తుంది. అక్కడ యెరూషలేములో పెద్ద గందరగోళం అయిపోతుంది. ఎవరైనా ఎంతమంది జనంతో వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఇంత జనమైన వెంబడిస్తూ ఉన్నారు? యోహాను సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. జనసమూహము ఆయనను చూడబోయి. జనమంతా కూడా ఎందుకు వచ్చారమ్మా? ఆయన అద్భుత కార్యములు చేశాడు, సూచక క్రియలన్నీ కూడా చేశాడు, అందుకని ఆయన చూడటానికి వస్తూ ఉన్నారు. ఏం అద్భుతాలు చేశాడమ్మా? మన ఊరు ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, మనం అంతా ఏం చేస్తాం? లేదా ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకోండి, మనం అంతా ఏం చేస్తాం? ఓ
ఎగబడి 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 వెళ్ళిపోతామంట. తెలియక ముందు ఎవరో వస్తున్నారంట అని తెలుసుకునేదాకా మనము ఆరాటపడతామంట. తెలుసుకున్న తర్వాత పలానా ఆయన వస్తున్నాడా, ఏంటంటే ఎంతమంది జనం వచ్చారు ఆయనకి, ఇంతమంది జనం వస్తున్నారు ఆయనకి, ఏముంది ఇల్లు అనే ప్రశ్న నీకు రాదా? వస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఏంటి ఎంతమంది జనం వస్తున్నారని ఆరాధిస్తే దానికి జవాబు ఎక్కడ దొరికిందమ్మా? ఈయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు, సూచికలు చేస్తాడు, అందుకే ఆయన ఎలా ఉంటాడో చూద్దామని ప్రజలందరూ కూడా వచ్చారంట. అద్భుతాలు ఏం చేస్తాడమ్మా? ఒకటి చెప్పు. కొంటివారికి కాళ్ళు ఇచ్చాడు, నువ్వు ఆగిపో. గుడ్డివాడికి చూపునిచ్చాడు, ఇంకా లేపాడు, ఇంకా 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 జ్వరం తగ్గించాడు. ఇంకా పేతురు గారికి ఎక్కడో జ్వరం తగ్గించాడు అనుకుంటే రాత్రి మా ఆయనకి జ్వరం వచ్చింది తగ్గించాడు నువ్వు చెప్పొచ్చు కదా. నిజమే కదా, అది చేశాడు కదా, నీ కార్యాన్ని నువ్వు చెప్పొచ్చు కదా. ప్రైస్తలా ప్రైస్తలా ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వాటిని వివరింప కీర్తించెదా. ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వాటిని వివరింప కీర్తించుదా. అన్నిటిని నేను చెప్పాలంటే నా ఆయువు అంతయు చాలదయా. నువ్వు లేక నేలేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. నువ్వు లేక నేలేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. భూమియందు 100 ఏళ్ల కన్నా నీ గృహమందు జీవించు ఒక రోజు మిన్నా. నువ్వు లేక నేలేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. దావీదు కుమారునికి కాబట్టి ఈ వాక్యంలో ప్రభువుని ఊరేగించుకుంటా తీసుకొస్తున్నారమ్మా. ప్రజలు తండోపతండాలకు వచ్చేసారు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? అసూయతో ద్వేషముతో మండిపోతూ ఉన్నారు. ఈయనకి ఎంతమంది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు చూసారా? ఒక మనిషిని ఎక్కువ మంది ఇష్టపడితే మనకి అసూయ వచ్చేస్తుంది చూసారా? ఒక మనిషిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే పక్కనున్న వారికి ఏమవుతుందా? అసూయ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. లూకా శుభవార్త 19వ అధ్యాయం 39వ వచనంలో మన 40వ వచనంలో స్పష్టంగా రాసింది. అక్కడ అంతటి జనసమూహమును కొందరు పరిచయులు బోధకుడా గద్దించుని దావీదు కుమారునికి చేయండి అన్నారు. వీళ్ళని గద్దించు, హోసన్న అంటున్నారు, గద్దించు. ఇతనికి ఏంటి? ఎంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు? అసూయ చేసింది. ఎంతమంది యేసు ప్రభుని ఫాలో అయిపోతున్నారు. ఈయనను వెంబడించేటువంటి వారు ఎంతమంది ఉన్నారా? ఆశ్చర్యం వేసిపోయింది. ఈయనను హోసన్నా హోసన్నా అంటున్నారు. ఈయన పేరు హోసన్నా, పేరు పెట్టి ఆయన్ని పిలుస్తూ ఉన్నారా? ప్రభు పేరిట వచ్చేవాడు. మీరు అరవరలే, మీరెందుకు అరుతారు? ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటున్నారు. ఎవరు ప్రభువు? ఎవరి ద్వారా వచ్చాడు ఈయన? వాళ్ళు ఏమొచ్చేస్తుందమ్మా? అసూయ చేస్తుంది. ఉన్న జనములు ఊరేగిస్తున్నటువంటి సమయంలో మరికొంతమంది అయితే అసలు అర్థం కావట్లేదు వాళ్ళకి. అయోమయంలో గడిపారు. ఎవరు అసలు ఈయన? కొంతమంది ప్రవక్త అంటున్నారు, కొంతమంది రాజు అంటున్నారు, కొంతమంది దావీదు కుమారుడు అంటున్నారు, కొంతమంది హోసన్న అంటున్నారు, కొంతమంది ప్రభు పేరిట వచ్చిన వాడు అంటున్నారు. అసలు ఈయన ఎవరు? ఈ ప్రశ్న మనకు కూడా రావాలి. ఈరోజు ఊరేగింపులో ఉన్నటువంటి మనకు కూడా ఈయనెవరు? వాళ్ళకు వచ్చిన ప్రశ్న మనకు కూడా రావాలి. ఆనాటి
ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి ప్రశ్న మనకు కూడా నిజం కదా. యేసు ప్రభువుని ఆ యొక్క ఒలీవ కొండ నుంచి యెరూషలేములోకి వచ్చేటప్పుడు ఎంత మంది ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఈయన ఎవరు? వెళ్ళిపోతుంది దాన్ని ఏం కాదు, దానికి తెలుసు ఈయన ఎవరు. ఈ ప్రశ్న ఇప్పుడు మనం వేసుకున్నాం, వాళ్ళన్న ప్రశ్న కాదు. మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు మత్తయి సువార్త 21 అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మనకి స్పష్టంగా తెలుస్తాం. ఎందరిని పంపించాడమ్మా? 1వ వచనం, ఇద్దరిని పంపించాడు. చాలా ఇద్దరిని పంపించాడు. వాక్యం వెళ్తాం. నీ ప్లేట్లు అన్నం పెట్టారు, ఏం వేసి పెట్టారు? పులిహోర, పప్పు, రైస్, వంకాయ, బంగాళదుంప, దోసకాయ చట్నీ వేశారు. సాంబారు, పెరుగు తర్వాత వేస్తారు. అప్పుడు వీటన్నిటిని ఒకసారి పెట్టుకుని మింగేస్తావా? ఏం చేస్తావు? ఒక్కొక్కటి 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 అట్లాగే ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అవునా? మొదటి వచనంలో చూస్తే 2 శిష్యులను పంపించారు. ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 2 పిలిచాడు. అయ్యా మీరు వెళ్ళి గాడిద పిల్లలు అక్కడ తోలుకుంది. 2 శిష్యులను పంపించాడు. మిగిలిన 12 మంది ఏమనుకుంటారండి? ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. 12 మంది ఉన్నారు. కొంతమందిని కొన్ని పనులు పంపించాం. గాడిదని తోలుకురమని వీళ్ళిద్దరిని పంపించాం. వీళ్ళు ఏమంటారు? అప్పుడు నువ్వైతే ఏమంటావు? నువ్వు వెళ్ళి మరి నేను పంపిస్తే గాడిదలు తోలుకురమ్మ అక్కడ ఉన్నాయంటే నువ్వేమంటావు? అంటే 12 మంది ఉంటే పెద్ద పెద్ద పనులకి, వంటను మార్కెట్కి డబ్బులు పంపించి బ్యాంకులకేమో వాళ్ళ పనికి రానటువంటి గాడిదలను వీటిని తోలుకురావడానికి మేము దొరికామా అంటారా? అంటారా? జరిగే ఉంటాయి. ఈ సన్నివేశాలన్నీ కూడా జరిగే ఉంటాయి. మైక్ సెట్లు అన్ని కొనుక్కురావడానికి డబ్బులు ఇచ్చేమో వాళ్ళ, అడవులోకి వెళ్ళి పొలాలు కొట్టుకొచ్చి తెచ్చేది మేమా అంటే మేము ఎట్ట కనపడుతున్నాం మీకు అన్నారేంటి? 2 శిష్యులను పిలిచి ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళి గాడిద పిల్లలను తోలుకురమ్మంటే ఆ శిష్యులు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించారు. కట్టబడినటువంటి గాడిద దగ్గరకు 2 శిష్యులను పంపినట్లే దేవుడు ఈరోజు నీ దగ్గరికి అనేక మంది స్వార్థకులను, గురువులను, దేవుని యొక్క వాక్యాన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే అక్కడ ప్రజలకు ఊరేగింపు వస్తుంటే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి? ఈయనెవరు? ఎవరైనా తెలియదు మనకు కూడా. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఊరేగింపులో వెళ్తే మనం కూడా ఏం చేస్తాము? అందరూ ఊరేగిస్తుంటే మనం కూడా ఊరేగింపులో ఉంటాం. ఆయన ఎవరో మనకి కూడా తెలియదు. 2 శిష్యులను పంపించి ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి, బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి కట్టబడినటువంటి గాడిద పిల్లను మీరు తోలుకొని రండి అని చెప్పాడు. ఒకవేళ వెళ్ళేటప్పుడు వారికి సూచనలు చేశాడు. ఏమిటది? మీరు వెళ్ళి దాని కట్లు విప్పుతున్నప్పుడు ఎవరు వస్తారంట? యజమానుడు వస్తాడు. చెప్పరా? మీ ఇంటికి వచ్చి మీ గేదెను తాడు తీసుకెళ్ళిపోతుంటే మీరు రారా? ఆ ఇంటికి వెళ్ళి ఆ గాడిదను కట్టు విప్పుతూ ఉంటే ఆ సమయంలో యజమానుడు వస్తాడు, అట్టగిస్తాడు. అప్పుడు మీరేం చెప్పాలంటే, కట్లు విప్పుతున్నారు ఏంటని అడుగుతాడు. అడిగినప్పుడు మీరేం చెప్పాలి? ఇది మా యజమానికి కావాలని చెప్పండి. అప్పుడు ఆయన గాడిదను మిమ్మల్ని తోలుకొని పోనిస్తాడు అని చెప్పాడు. శిష్యులు అలాగే చేశారు. అయితే ఇక్కడ
గమనించవలసిన విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు వరకు చదివింది నువ్వు చదివిన అర్థమవుద్ది, నేను చదివిన అర్థమవుద్ది, ఎవరు చదివినా సరే అర్థమవుద్ది. అక్కడ గాడిద ఉందంట, గాడిద తోలికి రావాలంట, యజమానుడు వస్తే ఇలా చెప్పమాడు, ఓకే మంచిది. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అక్కడెక్కడో ఉన్నటువంటి ఊరిలో గాడిద ఉన్నదని ప్రభువుకి ఎలా తెలుసు? ఒలీవ కొండ నుంచి యెరూషలేముకు వస్తున్నటువంటి ఈ 4-5 కిలోమీటర్లకి మధ్య యెరూషలేముకి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెత్పగా అనేటువంటి ఊరిలో ఒక గాడిద పుల్ల ఉన్నదని యేసయ్యకి ఎలా తెలుసు? ఒక ప్రశ్న. రెండవది, ఒకవేళ గాడిద పిల్ల ఉంటే అది కొయ్యకు కట్టబడి ఉన్నదని ఎట్లా తెలుసు? ఒకవేళ కొయ్యకు కట్టబడి ఉంటే నువ్వు వెళ్ళి విప్పుతున్నప్పుడే యజమానుడు వస్తాడని ఆయనకి ఎట్లా తెలుసు? అర్థమవుతుందా? ఒకవేళ విప్పుతున్నప్పుడు ఇదే మాట యజమాని నోటి నుండి వస్తుందని ప్రభువుకి ఎలా తెలుసు? అయితే ఈ ప్రశ్న వేస్తే ఇదే సమాధానం చెప్పండి అని ముందుగానే జవాబు ఎట్టా చెప్పాడు ఆయన. ఇది చెప్పండి ఆయన పోనిస్తాడన్నాడు. ఇవన్నీ కూడా ప్రభువుకి ఎలా తెలిసి ఉన్నాయి? ఇప్పుడు కొండపౌలూరులో ఏ ఇంటి దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంది? మీరు ఎవరైనా చెప్పండి. తెలుసా? ప్రభువుకి ఎలా తెలుస్తుంది? యజమానుడు ఏం మాట్లాడతాడో కూడా ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడు. అంత దూరంలో ఉన్నటువంటి ఆ ఊరిలో ఒక గాడిద ఉందని ప్రభువు ముందుగానే చూశాడు. యజమాని నోటిలో నుంచి ఏ మాట వస్తుందో ముందుగానే ఆయన తెలుసుకొని ఉన్నాడు. యజమానుడు ప్రశ్న వేస్తే ఏ ప్రశ్న వేస్తాడో అక్కడ ముందుగానే చెప్పేశాడు. ఆ ప్రశ్నకి మీరు జవాబు ఏం చెప్పాలో అక్కడ ముందుగానే చెప్పేశాడు. ఇవన్నీ ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఉన్నటువంటి వాటిని చూడగలిగినటువంటి సర్వజ్ఞాని మన యేసయ్య. సమస్త సృష్టిని ఒకేసారి చూడగలిగినటువంటి సర్వజ్ఞాని మన యేసయ్య. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదీ లేదు. సర్వ సృష్టి యందు అంతా ఆయన కంటికి సుస్పష్టమే. సృష్టి అంతా కూడా ఒకేసారి చూస్తాడంట. సృష్టి యావత్తును కూడా ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి ప్రభు పేరున వచ్చువాడు, ప్రభు పేరున వచ్చువాడు. హోసన్నా, హోసన్నా. మీరు అదే హోసన్నా, 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 హోసన్నా. మన తండ్రి అయినటువంటి దావీదుని రాజ్యము స్తుతింపబడును గాక. మన తండ్రి అయినటువంటి దావీదుని రాజ్యము. కాబట్టి ఆయన సృష్టి యావత్తును కూడా ఒకేసారి చూడగలిగినటువంటి సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఎలా కనపడిందో చూసామా? అలాగే ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త. రోజు పండుగ కాబట్టి, ఊరేగింపు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కొంచెం భోజనం చేసి వచ్చారా అమ్మా? భోజనాలు చేశారా? చేసి వస్తే బాగుండేది. దీక్షలు ఉన్నారు. మరి ఈరోజు కొద్దిగా పండుగ కదా, మన తమస్కారం ఆరాధన పెట్టుకున్నాం. లేట్ అయిందా లేదా?
అనేక ఊర్లో బహిరంగ సెలవు మార్గాలు పెట్టాం, లేట్ అయినా లేదా? మరి పండుగ రోజుల్లో కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి వినాలి. మళ్ళా ఈ ఊరేగింపులు మళ్ళీ ఎప్పుడు చేయాలి మనం? ఈ ఊరేగింపుని మళ్ళీ ఎప్పుడు చేస్తాం? దేవుడు సజీవుల లెక్కలో ఉంచితే మరలా 2026వ సంవత్సరంలో చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు మీరు పట్టణంలోనికి వెళ్ళండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీరు ఒక పట్టణంలోనికి వెళ్ళండి. వెళితే అక్కడ ఎవరు కనపడతారంట? కడవతో కుండతో నీళ్లు మోసుకెళ్ళేటువంటి ఒక వ్యక్తి కనపడతాడంట. యేసుప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కడవతో నీళ్లు మోసుకెళ్లే వ్యక్తి కనబడతాడంట. తర్వాత ఏముందమ్మా? మీరు అతనిని వెంబడించండి. అతను కనబడగానే అతను ఏ ఇంటికి వెళ్తున్నాడో మీరు కూడా అతనితో పాటు వెళ్ళండి. ప్రభు చెప్తున్నాడు ముందుగానే. వెళ్తారు. తర్వాత ఆ ఇంటి యజమానితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనం చేయటానికి భుజింపవలసినటువంటి ఎక్కడ అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడ పైన ఉన్నటువంటి ఒక గదిని ఆయన చూపించాడు. చూడండి ఇది ఎలా జరిగింది. ఇవన్నీ యేసయ్యకి ఎలా తెలిసిపోతుంది? మీరు ఆ పట్టణంలోనికి వెళ్ళండి. ఆ పట్టణం ఎక్కడో ఉంది, యేసయ్య ఇక్కడ ఉన్నాడు. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఉండి ఏమంటున్నాడు? మీరు ఆ పట్టణంలోకి వెళ్ళండి, కడవతో నీళ్లు మోసుకెళ్ళేటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు. అంటే వీళ్ళు వెళ్ళేసరికి నీళ్లు మోసే వ్యక్తి అప్పుడే వస్తాడనేముంది? కానీ ప్రభు యొక్క నిర్ణయం ఎలా ఉందో చూడండి. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళేసరికి ఆయన వస్తాడు. ముందుగానే సిద్ధపరిచినటువంటి విధానాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. మీకు కడవతో నీళ్లు మోసుకెళ్ళే ఒక వ్యక్తి కనబడతాడు, మీరు అతన్ని వెంబడించండి. ఇప్పుడు మన ఊరు ఉంది, గన్నవరం ఒక వ్యక్తి వస్తున్నాడు, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేశాడు, లేదా మీ ఊరు రావాలంటే అడ్రస్ చెప్పండి అమ్మా అంటారు. అప్పుడేం చెప్తారు మీరు? ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటి తిన్నకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అదే సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్. అంటే అక్కడ ఎవరున్నారు? గాంధీ గారు ఉన్నారు, అవునా? గాంధీ బొమ్మ సెంటర్ అని చెప్తాం. అంటే ఆ గాంధీ గారు ఎప్పుడు అక్కడే ఉంటాడు, అంటే వెళ్ళిపోతాడా? అక్కడే ఉంటాడు, అవునా కదా? అక్కడే ఉంటాడు ఆయన. కాబట్టి అలాంటిది చెప్తాం మనం. గాంధీ బొమ్మ సెంటర్కి రండి, అక్కడ ఉండదు కదా, ఆ గాంధీ బొమ్మ దగ్గర నుంచి కుడివైపుకి తిరగండి అని చెప్తాం. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు పట్టణంలోనికి వెళ్ళండి, నీళ్లు మోసుకెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఉంటాడా ఈయన వెళ్ళేదాకా? గాంధీ గారు అంటే అక్కడ ఉన్నాడు ఆయన అక్కడే ఉంటాడు, ఎండ వచ్చినా వాన వచ్చినా. ఇద్దరు శిష్యులు వెళ్తే నీళ్లు మోసుకుని వెళ్ళే వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఈయన వెళ్ళేది తెలుసు, వీళ్ళు వస్తున్నారని ఆయనకి తెలుసా? తెలియదు. మరి నీళ్లు మోసే వ్యక్తి అక్కడ ఉంటాడా? వీళ్ళు వచ్చే వరకు ఎలా కలుపుతున్నాడో చూడండి. అక్కడ కరెక్ట్ సమయాన్ని కూడా ఆయన కలుపుతూ ఉన్నాడు. కరెక్ట్ గా వీళ్ళు వెళ్ళేసరికి ఒక ఆయన కడవతో నీళ్లు మోసుకుంటున్నాడు. మీరు ఆయన వెంబడించండి. ఆయన ఏ ఇంటికి వెళ్తున్నాడు? అలా అలా నడుచుకుంటే ఆయన అంకాలు వెళ్ళిపోతున్నారు. ప్రభు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతే ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఒక ఇంట్లోకి వెళ్ళాడు, వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఆ యజమాని అడుగుతున్నాడు, అయ్యా నా గురువు పాస్కా భోజనము భుజించడానికి నీ గృహానికి వస్తూ ఉన్నాడు, శిష్యులతో వస్తూ ఉన్నాడు అని అంటే, అయ్యా నేను మేడ మీద ఒక గదిని మీ కొరకు సిద్ధం చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిద్ధం చేసే వచ్చాడు ఆయన. కాబట్టి మీరు త్వరగా రండి, మీకోసము నేను ఆల్రెడీ ఒక గదిని సిద్ధం చేసి ఉంచాను. ఇది ప్రభు చూశాడా? చూడలేదు.
మరి ఇవన్నీ కూడా యేసయ్య ముందుగానే ఎలా చెప్పగలిగాడంటే ఈయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన యేసయ్య, మన దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ నువ్వు నేను మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేడు, ఎవరు కూడా మాట్లాడలేడు. నిన్న జరిగిపోయిన దాని గురించి నువ్వు చెప్పగలవు. నిన్నేం జరిగింది? నువ్వెవరిని కలుసుకున్నావు? నువ్వెవరితో మాట్లాడావు? నువ్వు ఎటువైపు ప్రయాణం చేసావు? నువ్వేం తిన్నావు? అన్నీ కూడా నువ్వు చెప్పగలవు. ఎందుకని? జరిగిపోయింది కాబట్టి. అవునా? జరగబోయేటువంటి సంగతిని జరిగిపోయినట్లుగా చెప్పేటువంటి వాడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రేపటి రోజు ఈ రోజులాగా మాట్లాడుతున్నాడు. రేపేం జరుగుతుందో మనకు తెలుసా? తెలీదు. కానీ ప్రభువుకు తెలుసు. జరిగింది, జరగబోయింది, జరిగేది ప్రభుకి తెలిసేయమని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. అంటే రేపటి రోజునే ముందుగానే ఆయన వివరించి చెప్తున్నాడు. అంతేగా? గాడిపల్లి అక్కడ ఉంది, ఎలా ఉన్నాడు ఉంది, ఏం మాట్లాడాలో ఇప్పుడు అదే జరిగింది. అక్కడ చూసినట్లయితే నీళ్లతో మోసుకెళ్ళి వ్యక్తి వస్తాడన్నాడు. ఏది చెప్పాడో అదే జరిగింది. అందుకని ఆయన ఎవరు? కలకలం వచ్చింది కదా అక్కడ. ఏ ఊర్లో? యెరూషలేములో. కాబట్టి ఆయన ఎవరు? సర్వాంతర్యామి. యేసు ఎవరమ్మా? సర్వాంతర్యామి. ఆయన సర్వజ్ఞానము కలిగి ఉన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం మనకు దొరుకుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 42వ వచనాలు చదివినట్లయితే ఒక్క స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ. ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం మాట్లాడుతుంది? భక్తి పరులలాగా మాట్లాడుతుంది. ప్రార్థన జీవితంలో ఉన్నట్లు మాట్లాడుతుంది. గౌరవించినట్లుగా మాట్లాడుతుంది. ఆమెను చూస్తే ఈమె చాలా భక్తురాలు అని అనుకుంటారు అందరూ కూడా. భక్తి కలిగినటువంటి స్త్రీ అనుకుంటారు. యేసయ్య దగ్గరికి ఆ స్త్రీ వచ్చి మాట్లాడుతుంది. అయ్యా, మేము మా పితరులు దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం ఇదే అని చెబుతుంది. అప్పుడేమనుకుంటాం? ఓహో, ఈమె దేవుణ్ణి బాగా ఆరాధిస్తుందమ్మా, దేవుణ్ణి బాగా ప్రేమిస్తుందమ్మా, దేవుణ్ణి బాగా గణపరుస్తుందమ్మా అని అనుకుంటాం. ఇదిగో ఈ బావిని త్రవించింది కూడా ఎవరు? యాకోబు బావి ఇది. మా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడి గురించి యేసయ్యకి చెప్తాము. యేసయ్యకి తెలుసు. మనమైతే నిజమా నిజమా, నువ్వెంత భక్తిపరురాలన్నా, నువ్వెంత విశ్వాసరాలన్నా, నువ్వెంత అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య అంతరంగాన్ని సమస్తం కొరకు ఆయన తెలుసు. వెంటనే ఆయన మాట్లాడినటువంటి మాటలు చదువుకున్నాం. 18వ వచనం. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పేశాడు యేసయ్య. అవునా? అవునయ్యా, నా జీవితం మొత్తం చెప్పేస్తున్నాను అని ప్రభువు పాదాల మీద పడింది. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందమ్మా? అమ్మా, ప్రజలకు చెప్పేసింది, నేను ఒక వ్యక్తిని చూశాను, నా జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పేస్తున్నాడు ఈయన. ఒకవేళ ఈయన ఎవరంట? చదువు వాక్యం చదువు. 29వ వచనం చదువు. నేను చేసినవన్నీ చెప్పాను, వచ్చి చూడు. ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఏం చేస్తాడంట? జరిగింది చెప్పేశాడు, జరుగుతున్నది చెప్పేశాడు, జరగబోయేది కూడా
చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈయన ఎవరై ఉన్నాడు? క్రీస్తు. ఎవరమైనా క్రీస్తు. వచ్చి చూడండి, నా జీవితం మొత్తం చెప్పేశాడు ఈయన. ఆయన ఎవరు? ప్రశ్నకు జవాబు ఇందులో దొరుకుతుంది. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు యేసే దేవుడు యేసే దేవుడు. భూమిని సృష్టించక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని సృష్టించక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, దేవుడు యేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా యేసు. నా దేవుడు యేసయ్య. ఆ యెరూషలేము మధ్యలోకి వచ్చిన ప్రశ్న, ఈయన ఎవరు అని కలవరపడుతున్నారు. ఎవరైనా యేసు ప్రభు. సమరయ స్త్రీ కూడా ఏమంటుంది అక్కడ 29వ వచనంలో ఏమంటుందమ్మా? ఈయన చదవమ్మా, పర్లేదు చదువు. ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను, మీరు వచ్చి చూడండి. ఆమెకి డౌట్. ఇంకా అలా చెప్పేవాడు ఎవరు లేరు. జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్పేది ఎవరు కూడా లేరు. ఉన్నారా? ఉన్నారు. ఎందుకు లేదు? మీ ఇంటికి వస్తారు కదా, ఎవడు పక్కలాడు టికెట్ పడతాడు. ఆడేమంటాడు? జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, చిలకమ్మ బయటికి రా అంటాడు. ఆయన ఏం చెప్తాడు? చిలక తీ అంటాడు, తీస్తాడు. అందులో ఏమంటదమ్మా? అందులో ఏమంటది? ఏమంటది? ఆ కార్డు ఎవరు రాశారు? ఆడే రాసి పెట్టాడు. రేపేం జరగబోతుందో చిలకమ్మ చెప్పు అంటాడు. ఆడికేం జరుగుతుందో ఆడికే తెలియదు. ఆడికేం జరుగుతుందో ఆడికే తెలియదు. నీకేం జరుగుతుందో వాడు వచ్చి నీకు చెప్తాడంట. ఈ సృష్టిలో జరగబోయేది చెప్పేటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు. ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏమన్నారు? రెండో రాకడ వచ్చేసింది, భూమి అంతా అంతమైపోతుందని 2000 సంవత్సరాల్లో చెప్పారు. 2000 సంవత్సరాలు అయిందా? అది ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క ఆధీనంలో రహస్యముగా భద్రపడి ఉంది. మరిదేంటి? ఏమేమంటుంది? ఇప్పుడు జరిగింది చెప్పాడు, జరుగుతున్నది చెప్తున్నాడు, జరగబోయేది కూడా చెప్పేస్తున్నాడమ్మా. ఒకవేళ ఈయనెవరు? క్రీస్తేమో చూడు, వచ్చి చూడు. అందరిని పిలుస్తుంది ఆయన దగ్గరికి, వచ్చి చూడు. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా అంటారా? మీరు కూడా అంటారా? తెలుగే నేను చెప్తున్నా. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. ఆయనే నా ప్రభువు, ఆయనే
ఆయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు. దావీదు కుమారుడికి, దావీదు కుమారుడికి. చూసారా, సమరయ స్త్రీ. ఆయన సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు, సృష్టి యావత్తను కూడా ఒకేసారి చూడగలిగినటువంటి యేసయ్య ఆయనను ఊరేగించుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ తెలియట్లా ప్రజలు అక్కడికి. అలాగే మనకి కూడా తెలియదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కీర్తనకారుడు 139వ అధ్యాయము 1వ వచనం చదువుమా. అసలు మన గురించి ప్రభు ఆయన సర్వజ్ఞానిని ఎందుకు అంటూ ఉన్నాడు? ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. నువ్వు దూరం నుండి నా ఆలోచనలను గుర్తుపట్టదువు. నేను నడుచుట, నేను పడుకొనుట నువ్వు గమనిస్తావు. నా కార్యములెల్లా నీకు తెలియను. నా నోట నుండి మాట రాకమునుపే నేనేమి చెప్పుదును నువ్వెరుగుదువు. క్రైస్తలో నీ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? వాక్యం చెప్తా ఉంది. నీవు లేచుట, నువ్వు పరుండుట, నువ్వు కూర్చుని ఉండుట, నువ్వు ఆలోచించుట, నీ తలంపులు అన్ని కూడా దేవునికి తెలుసా. నువ్వేం మాట్లాడతావో నువ్వు మాట్లాడక ముందే ఆయనకి తెలుసంట. గాడిద యజమాని మాట్లాడక ముందే చెప్పాడే లేదు. ఇక్కడ కడవతో నీళ్లు మోసుకునేవాడు వాళ్ళకి, వాళ్ళు ఏం మాట్లాడతారో చెప్పాడా లేదు. ఇక్కడ సమరయ స్త్రీ ఏం చెప్పుద్దో లేదు, ముందుగా చెప్పాడా లేదా. అందుకని ప్రభుకి ఏం తెలుసంట, నువ్వు ఎలా జీవిస్తున్నావు ప్రతిదీ తెలుసట. నువ్వు ఎక్కడున్నావో తెలుసు. దావీదు అంటాడు ఒకసారి, దావీదు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు మేడ మీద ఉండి స్నానం చేస్తున్నటువంటి బెత్షెబను చూస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన, దావీదు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడు చూశాడా లేదా? నువ్వు నడుచుట, పరుడుట, కూర్చుని ఉండుట, నీ ఆలోచించుట, నీ తలంపులు అన్నీ కూడా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో కూడా దేవునికి తెలుసు. నువ్వు ఏం మాట్లాడతావో కూడా దేవునికి ముందుగానే తెలుసు అన్న. కాబట్టి ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సమస్తము కూడా ఆయనను ఊరేగించుకుంటా వస్తూ ఉన్నారు. ఆయనను ఊరేగించుకుంటూ వస్తున్నారు. అందుకని అంతమంది జనము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఇంకొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అంటే మనం ఎవరు అనేటువంటి ప్రశ్నకే మనం జవాబులు గ్రంథంలో వెతుకుతూ ఉన్నాం. ఆనాటి ప్రజలకు వచ్చినటువంటి ఆ యొక్క సందేహాల్ని మనం కూడా మరి యేసు ఎవరో మనం కూడా ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 24వ వచనం. కపెర్నహూము చేరినప్పుడు దేవాలయపు పన్నును వసూలు చేయవారు ఎవరు వచ్చారంట అక్కడికి? ఇంటి పన్ను కట్టమని మీ దగ్గరికి వస్తారా? పంచాయతీ వాళ్ళు వస్తారు కదా. అలాగే దేవాలయం పన్ను కట్టమని ఎక్కడికి వచ్చారు? కపెర్నహూము దగ్గరికి వచ్చారు. దేవాలయం ఏమన్నారు? పేతురు గారు ఉన్నాడు అక్కడ. పేతురు గారితో ఏమంటున్నాడు ఆయన? అయ్యా, దేవాలయానికి పన్ను కట్టరా? మీ గురువు పన్ను చెల్లింపడా? ఎవరినంటున్నారు? యేసు ప్రభుని అంటున్నారు. యేసు ప్రభుని అంటున్నారు. మీ గురువు పన్ను కట్టడా? బోధనైతే చేస్తున్నాడు కానీ ఈ దేవాలయానికి పన్ను కట్టరా అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడమ్మా? అయ్యా, కట్టేస్తాం, ఈ పన్నుని కట్టేస్తాం. డబ్బులు లేవు, అక్కడ తెచ్చి కడతాడు. పేతురు గారిలో టెన్షన్. ఇది ప్రభువుకి చెప్పాలా వద్దా? అయ్యా, దేవాలయం పన్ను కట్టాలని యేసు ప్రభుకి ఏం చెప్తాను నేను? చెప్పలేదు. పేతురు గారు టెన్షన్ పడుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు.
ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఈ పన్ను ఎంత ఎంతో కొంతే కదా, కట్టేస్తే మనం ఏదో కడతామయ్యా, గురువుకి చెప్పి మీ పన్నును కట్టేస్తామని వాళ్ళని చెప్పి పంపించేశాడు. అప్పటి నుంచి పేతురు గారు టెన్షన్ పడుతున్నారు. మనం కూడా అంతే కదా, కొన్ని విషయాలలో కొన్ని చెప్పలేము, మనలో మనమే టెన్షన్ పడతాం. ఈ టెన్షన్ని ఎవరు గమనించారమ్మా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పడేటువంటి టెన్షన్ ప్రభువుకు తెలుసు, నీ తలంపులు ఆయనకు తెలుసు, నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. ఇప్పుడే చెప్పాడు వాక్యంలో, ఈయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? పన్ను కట్టాలి. ఎట్లా? ఆయన ఆలోచన చేస్తున్నాడు, పన్ను కట్టాలి, అలా టెన్షన్ పడుతున్నారు, డబ్బులు లేవు, ఎలా కట్టాలి? ఆ తలంపులను ప్రభు ముందుగానే తెలుసుకొని, పేతురు ఇట్రా, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏంటి టెన్షన్ పడుతున్నావు? నువ్వేం చేయాలంటే గలిలయ సముద్రంలోనికి వెళ్ళు. అక్కడ ఉన్న గలిలయ సముద్రానికి వెళ్ళు. వెళ్తూ వెళ్తూ ఒక గాలం తీసుకెళ్ళు. యేసు ప్రభు చెప్పాడు, ఒక గాలాన్ని తీసుకుని వెళ్ళు. గాలం తీసుకుని వెళ్ళి గాలమై, సముద్రంలో గాలమై, దానికి ఒక చేప పడుతుంది. ఆ చేపను బయటికి లాగు, దాన్ని నోరు విప్పు, అందులో నాణ్యాలు ఉంటాయి. అవి తీసుకెళ్ళి నీకు నాకు కూడా పన్ను కట్టేయాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేప నోటిలో నాణ్యాలు ఉన్నాయని యేసయ్యకి ఎలా తెలుసు? ఇది మన ప్రశ్న. చేప ఎక్కడ ఉంది? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. మరి చేప నోటిలో డబ్బులు ఉన్నాయని యేసయ్యకి ఎలా తెలుసు? చేప నోటిలో ఉన్నటువంటి నాణ్యములు యేసయ్యకి తెలిసినప్పుడు, నీ నోటిలో ఏముందో యేసయ్యకి తెలీదా? నీ మనసులో ఏముందో యేసయ్యకి తెలీదా? నీ హృదయంలో ఏముందో యేసయ్యకి తెలీదా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు యేసయ్యకి తెలీదా? నీ ప్రవర్తన ఎలా ఉందో యేసయ్యకి తెలీదా? తెలుసు. పేతురు గారు గబగబా వెళ్ళిపోయాడు, గాలం వేశాడు, చేప పడింది, నెమ్మదిగా బయటికి లాగాడు, నోరు తెరిశాడు. తెలిసి అందులోనేమో నాణ్యాలు షకేపు అంట. అవి తీసుకెళ్ళి అమ్మేసి, లేదా అటు తీసుకెళ్ళి దేవాలయ పదని ఆయన కట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేప నోటిలోనికి నాణ్యాలు ఎలా వచ్చింది? చేప నోటిలోనికి నాణ్యాలు ఎలా వచ్చినాయనేటువంటి ప్రశ్న మనకి రావాలి వెంటనే. ఎలా వచ్చింది? కొంతమంది నీటిని పూజిస్తారు, తెలుసా? జలదేవత అంటారు. ఏమంటారు వాటిని? సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కుబడులు ఉంటాయి. చిల్లర డబ్బుల్ని వేస్తూ ఉంటారు. డబ్బుల్ని వేస్తారు. వేస్తే ఆ జలము కూడా ఒక దేవుడిగా ఆరాధించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి నేను కొంత కానుకని, ఆ చిల్లరని ఆ నీటిలో వేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, లేదా నా పాపం అంతా పోయి పుణ్యం అనేది నాకు వస్తుంది అని చెప్పి ఆనాటి నుండి, వాళ్ళే కాదు ఆనాటి నుండి కూడా అలాంటి ఆచారం ఉంటుంది. ఈ డబ్బులు ఆ రోజు ఆ గలిలయ సముద్రంలో జలదేవతల డబ్బులు వేసేవాడు. వేసినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నేల మీదకి వెళ్ళిపోతాయి, కిందకి. నీళ్లలో ఉండవు, నీళ్ళేమి తినవు, కిందకి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ చేపకి ఇదేంటో మెరుస్తుందని, ఇది ఆహారం అనుకుని గబగబగా వెళ్ళి దానిని మేము తీసేసుకున్న నాణ్యాలను తీసేస్తాం. నోట్లోకి వెళ్ళిపోయింది. నోట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయి నాణ్యాలు? గట్టిగా ఉన్నాయి. అక్కడ అర్థమైంది దానికి, అబ్బో ఇది ఆహారం కాదు. ఇప్పుడు ఇది కక్కలేక మింగలేక ఎక్కడుంచిన నాణ్యాల్ని? నోట్లోనే ఉన్నాయి. అప్పుడు చూశాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
అప్పుడు చూశాడు యేసయ్య నీటిలో ఉన్నటువంటి ఆ చేప నోటిలో అది మింగినప్పుడు దాన్ని సిద్ధపరిచాడు యేసయ్య. చూసారా? పేదరు అనుకుంటున్నాడు, అయ్యా చేప నాణ్యాలు మింగినప్పుడు నువ్వు ఎప్పుడు చూసావయ్యా? ఎంత ఆశ్చర్యమయ్యా ఇది, అసలు అది నీళ్ళలో ఉంది, బయట కూడా లేదు అని చెప్పి పేతురు ఆశ్చర్యపడిపోయి ప్రభు పాదాల మీద పడిపోయాడు. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి. చూసాను యేసయ్య. కాబట్టి ఆయన సర్వజ్ఞాని, సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎక్కడున్నావు కూడా ఆయనకు తెలుసు. ఆయన ఎవరు? ఊరేగించుకొచ్చు తీసుకొచ్చేది కూడా ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన క్రీస్తు ప్రభువు యేసయ్య. సమస్తము కూడా ఆయనకు తెలుసు. యోహాను శుభవార్త 1:43 ఒకసారి ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 1:43. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడమ్మా? గలిలయలోనికి వెళ్ళాలనుకున్నాడు. ఫిలిప్పును ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వెళ్తూ ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, ఫిలిప్పు గలిలయ వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు నాతో పాటు రా అన్నాడు. అప్పుడు మనం కూడా అయ్యా మనం ఇక్కడికి ప్రార్థనకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రా అంటే మనం ఏమంటాం? ఇక్కడ చిన్న పరందయ్యా, అది చూసుకుని వస్తాను అంటే ఈయన పంపించేతే మనం వెళ్ళిపోవచ్చు, తప్పించుకునే మనం. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చదువు. ఫిలిప్పు 45వ చదువు. ఫిలిప్పు చాలు, ఇక్కడ చూడండి. ప్రభు ఎవరిని పిలిచాడు? ఫిలిప్పును పిలిచాడు. ఫిలిప్పు, నేను గలిలయకి వెళ్తున్నాను సువార్తను బోధించడానికి, నువ్వు కూడా నాతో రా అన్నాడు. కొంచెం వెంబడించాడు. అయితే ఈలోపు ఏం చేశాడంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. నతానియేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్యను నేను చూశాను, యేసయ్యను ఇప్పుడే కలుసుకున్నాను, నేను నజరేతులో ఉన్నటువంటి యేసయ్యను నేను కలుసుకున్నాను, మరి నువ్వు కూడా ఆయన దగ్గరికి రా, ఆయన చూద్దు గాని అని చెప్పాడు. చెప్పినప్పుడు నతానియేలు ఏమన్నాడు తెలుసా? ఆయన్ని కలుసుకోవటం వలన ఏమన్నా లాభం వస్తుందా మనకి అంటే, లాభం వస్తే వెళ్తాను, లాభం లేకపోతే రాను. నతానియేలు అన్నమాట. ఏదైనా ఒక వరాన్ని ఆయన దగ్గర నుంచి మనం ఏమన్నా రాబట్టుకోవచ్చా అంటే, ఓ తప్పకుండా ఇస్తాడు ఆయన, రండి ఆయన దగ్గరికి రండి అని చెప్పినప్పుడు నతానియేలు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడమ్మా? 47వ వచనం. నతానియేలు ఎవరు చూశారు? యేసు ప్రభు చూశాడు. నతానియేలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఏదో ఒకటి సహాయం కోసము అడుగుదాము, అడిగితే ఈయన అనేక మందికి చేస్తున్నాడు కదా, నాకు కూడా ఏదో ఒకటి చేస్తాడు, అడుగుదామని చెప్పి ఆయన నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తుంటే ఎవరు చూశారు? ఫస్ట్ యేసు ప్రభువే చూశాడు. ఆయన దగ్గరికి వచ్చే మనిషిని ముందుగానే ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? నతానియేలుతో ఏమన్నాడు? కపటము లేనటువంటి నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు ఈ నతానియేలు. ఫిలిప్పు అంటున్నాడు, అయ్యా ఫిలిప్పు, నా దగ్గరికి వస్తున్నాడే నతానియేలు, ఇతను ఎవరు అనుకుంటున్నావు? కపటము లేనటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీలో కపటము లేనటువంటి వ్యక్తి అన్నాడు యేసు ప్రభు. అనేసరికి నతానియేలుకి నోటి మాట రాట్లా. అప్పుడు వెంటనే నతానియేలు ఏమన్నాడమ్మా? అయ్యా నేను ఎలా తెలుసు నీకు? నన్ను ఎంతవరకు నువ్వు చూడలేదు కదా, నేను నిన్ను ఎంతవరకు ఇప్పుడు వరకు చూడలేదు కదా, నిన్నెప్పుడు నేను కలవలేదు కదా, నన్నెప్పుడు నువ్వు కలవలేదు కదా, మరి నేను నీకు ఎలా తెలుసు అని చెప్పి నతానియేలు
అడిగాడు. అడిగితే యేసు ప్రభు చూడండి ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. చదవమ్మా. పిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుట నేను చూచితిని. ప్రైజ్ ది లార్డ్. పిలిప్పు పిలిచిన తర్వాత నువ్వు వస్తున్నావు నా దగ్గరికి. పిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉండుట నేను చూచితిని. నిన్ను దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడు నిన్ను చూశాడా లేదా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద ఉండుట నేను చూచియే ఉన్నాను అన్నాడు. అప్పుడు పిలిపి ఏమన్నాడమ్మా? బోధకుడా, దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని నతానియేలు పలికెను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను చూశానయ్యా అంటే దేవుడు నిన్ను చూసేటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? చూసేటువంటి దేవుడు. ఇంకా చూస్తూ ఉన్నాడు. వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఊరేగింపుగా తీసుకొస్తున్న ఆయన ఎవరైనా చూచుచున్నటువంటి దేవుడు. చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నేరు చూస్తున్నాడమ్మా. యేసు చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నేరు చూస్తున్నాడమ్మా. చూసిన దేవుడు తాటిపోడమ్మా. చెయ్యి చాచి చేరదీసి దీవిస్తాడమ్మా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నేరు చూస్తున్నాడమ్మా. ఆ గాడిద మీద వచ్చేటువంటి వ్యక్తి ఎవరు? చూచుచున్నటువంటి దేవుడు నీ యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని వచనాలని మనకిప్పుడు? ఎన్ని వచనాలైనమా? 6 వచనాలైనవి. వింటారా మరి? సరే, చివరి వాక్యాలు చదివి ముగిస్తాను. ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్నను మనం ఈరోజు ధ్యానించుకున్నాం. ఎవరైనా? యేసు ప్రభు ఎవరైనా? సర్వ జ్ఞాని అయి ఉన్నాడు నీ దేవుడు. చూచేటువంటి దేవుడు. నువ్వు పరుండుట, నడుచుట, ఆలోచించుట, మాట్లాడుట, నీ నడవడిక సమస్తాన్ని కూడా చూసేటువంటి దేవుడు నీ యేసయ్య. ఆయనే ఈరోజు దేని మీద వస్తాడమ్మాయన? ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు మిగిలిన భాగాన్ని ధ్యానిద్దాం. ఆయన దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. గాడిద మీద ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము దేవాలయంలోనికి వస్తూ ఉన్నాడని ఈరోజు యేసు ప్రభు అక్కడికి వచ్చేటప్పుడు ఏం చేశారు? వాళ్ళు కొమ్మలు, రంగలు అన్ని కూడా దారిలో వేస్తారు. గాడిద ఏ పరిస్థితిలో ఉంది? అక్కడ కట్టబడి ఉంది. నువ్వు దేని చేత కట్టబడి ఉన్నావు? పాపము చేత కట్టబడి ఉన్నావా? రోగము చేత కట్టబడి ఉన్నావా? దేని చేత నువ్వు కట్టబడి ఉన్నావు? వ్యసనాల చేత కట్టబడి ఉన్నావా? కట్టబడి ఉన్నటువంటి నీ కట్లు విప్పాలంటే ఎవరు కావాలి? నీ కట్లు నీకు విప్పుకోలేవు. ఒక సహాయకుడు అవసరమే అన్నది. ఆయనే యేసయ్య. ఆయనే యేసయ్య. ఆయన సహాయంతోనే నీ కట్ల నీవు విప్పుకోగలవు. అందుకనే నీ కట్లు విప్పటానికి, ఆ గాడిద కట్లు విప్పటానికి ఎవరు పంపించాడమ్మా? శిష్యులను పంపించాడు. అలాగే గాడిదకు సాదృశ్యమైనటువంటి మానవుడు పాపము నుంచి విముక్తి పొందటానికి, పాప విముక్తిని పొందటానికి, ఆ పాపపు కట్లు విప్పటానికి సువార్తను పంపిస్తూ ఉన్నాడు. సేవకులను పంపిస్తూ ఉన్నాడు. గురువులను పంపిస్తూ ఉన్నాడు. ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. వారి యొక్క మాటల ద్వారా దేవుని మాటలు వినిపించబడి నీ పాపపు కట్లని కూడా
విప్పబడతాయి. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని మనము తీసుకోవాలి. ఆయన వస్తా దేనిని ఎన్నుకున్నాడమ్మా? దేన్ని ఎన్నుకున్నాడు? గాడిదని ఎన్నుకున్నాడు. ఆయన రాజు కదా, ఆయన రాజు కదా, ఈ సృష్టి యావత్తు కూడా ఆయనదే కదా. గాడిదని ఎన్నుకోవడం ఏంటి? ఒక రథాన్నో, ఒక గుర్రాన్నో, ఒక సింహాన్నో, ఒక ఏనుగునో, ఒక ఒంటెనో ఎలాంటి వాటిని ఎన్నుకోవచ్చు కదా. దేన్ని ఎన్నుకున్నాడమైనా? గాడిదని ఎన్నుకున్నాడు. గాడిద ఎందుకు పనికిరాడు కదా, అపవిత్రమైనది కదా. మరి అపవిత్రమైన దానికి దేవుడు దాని గాడిదని ఎన్నిక చేసుకున్నాడు. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నికొంటివయ్యా నీవు యేసయ్యా. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నికొంటివయ్యా నీవు యేసయ్యా. గాడిద ఎవరు? గాడిద యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి గాడిద మనకి సాదృశ్యముగా ఉంది. గాడిద ఎవరు మోసింది? నువ్వు యేసయ్యను మోయాలి. ఆ గాడిద యేసయ్యను ఏ విధముగా మోసిందో, పనికి రానటువంటి గాడిద, పనికి మారినటువంటి గాడిద, అపవిత్రమైనటువంటి గాడిద యేసయ్యను మోసిన తర్వాత గౌరవాన్ని పొందింది. యేసయ్యను మోసిన గాడిద దాని ఆనందానికి అవధులేవు. అలాగే నీకు కూడా ఎవరిని మోయాలి? యేసయ్యను మోయాలి. మోసినప్పుడు నీ జీవితం కూడా మారిపోతా ఉంది. వాక్యం అదే చెప్తా ఉంది. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే గాడిద పిల్లకు జరిగినటువంటి యొక్క సంతోషము, ఆనందము నీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటది. ఎప్పుడంటే యేసయ్యను నీవు మోసినప్పుడు. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నికొంటివయ్యా నీవు యేసయ్యా. వెనకాల పాడు. గంగిరెద్దుడు వస్తాడు మన ఇంటికి, వస్తాడా రా? పెద్దోడు ఒక పాట పాడుతూ ఉంటాడు, చిన్నోడు ఏం చేస్తాడు? వెనకాల బుర్ర 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 అంటా ఉంటాడు. అట్లాగే దాన్ని పాడుతుంటే మా వెనకాల మీరు కూడా పండి. ఎందుకంటే ఇది పండుగ కదా ఈరోజు, అందుకని కొద్దిసేపు మనం ధ్యానించుకున్నాం. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను కోరుకుంటివయ్యా నీవు యేసయ్యా. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను కోరుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలంటూ, విలువను ఇవ్వాలంటూ, విడుదల చెయ్యాలంటూ ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. గాడిద ఎక్కడ ఉంది? కట్టబడి ఉంది. నువ్వెక్కడున్నావు? నువ్వు కట్టబడి ఉన్నావు. ఎందులో కట్టబడి ఉన్నావు? పాపములో కట్టబడి ఉన్నావు, త్రాగుడులో కట్టబడి ఉన్నావు, వ్యసనాల్లో కట్టబడి ఉన్నావు, జోదములో కట్టబడి ఉన్నావు, వ్యభిచారంలో కట్టబడి ఉన్నావు, అనేక రకమైన పాపాలలో నువ్వు కట్టబడి ఉన్నావు. గాడిదలాగా కట్టబడినప్పుడు ఎలా ఉంటుంది? బంధింపబడినప్పుడు బాధతో ఉరిమింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో ఉరిమింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోని దానికి విడుదల కలిగించావా, అంతలోని దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. రాజు వయ్యుండి రథముల నడగలేదు. ఏం కొనుక్కున్నాడు ఆయన? నేను వస్తున్నాను, గుర్రాన్ని తీసుకురారా? తీసుకురారా?
రారాజు అయ్యుండి రథముల నడగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. మళ్ళా రారాజు అయ్యుండి రథముల నడగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్ని గాడిద పిల్లను, ఏ రాజు కోరని చిన్ని గాడిద పిల్లను కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి, కోరుకుంటివేమయ్యా. ఎవరు కోరని చిన్ని గాడిద పిల్లను అయ్యా నీవు యేసయ్యా. హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరట, దారి పొడవునా వారి వస్త్రాలు పరిచిరట. అదే కదా, హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరట, దారి పొడవునా వారి వస్త్రాలు పరిచిరట. ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరట, ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరట. చిన్ని గాడిద విలువ లోకమంతా తెలిసిరట, చిన్ని గాడిద విలువ లోకమంతా తెలిసిరట. చిన్ని గాడిదకేమో జన్మ ధన్యమాయనంట, చిన్ని గాడిదకేమో జన్మ. క్రైస్తవ యేసయ్యను మోస్తున్న నీ జీవితం కూడా ఏమైపోతామా? ధన్యమైపోతుంది. 2 నిమిషాల్లో ముగిస్తా. చిన్న గాడిద పిల్ల జీవితం ఏమైపోయిందమ్మా? తీసుకొచ్చారు, కట్టెలేపి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? అక్కడ గాడిద వచ్చింది, అక్కడ నిలబెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? భయం. ఇప్పుడు వరకు అదే జీవితంలో ఉంది కదా, కట్టేసి ఉంది కదా, అడు మేస్తాడేడు కొడతాడే, ఏం చేస్తాడు? భయం. భయం. పాపములో ఉన్న వ్యక్తి కూడా భయముగా ఉంటాడు. ఇప్పుడు కట్టెలు విప్పి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ చూస్తే జనం అంత వారు తండాలగలరు జనం. ఏం జరుగుతుందో భయపడుతుంది. పాపి కూడా అంతే, కట్లు వెంపబడి తీసుకొచ్చారు అక్కడికి. మన జీవితం కూడా అంతే. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో భయపడుతూ ఉండగా ఏం జరిగిందమ్మా? యేసయ్య దాని మీద కూర్చున్నాడు. ధ్యానంలో పట్టుబడినటువంటి స్త్రీ యేసయ్యను తీసుకొచ్చినప్పుడు ఆమె కూడా ఎలా ఉంది? భయపడుతుంది, భయంగా ఉంది. వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు? గాడిద కూడా లాగా యేసయ్య దాని మీద కూర్చున్నాడు. అప్పుడు అనుకుంటుంది గాడిద, ఇదేంటయ్యా ఈయన నా మీద కూర్చున్నాడు, ఈ బరువు నేను మోయగలనా, ఈయన ఏం చేస్తాడు అని ఆలోచనలో ఉంది. అప్పుడు యేసయ్య దాని మీద కూర్చోగానే ఏం చేస్తారమ్మా? దావీదు కుమారుడికి అలా జైలు కొడుతుంటే దీనికి ఏం కొడుతుంది? గాడిదకి ఏమైపోతుందమ్మా? ఊరిపోయిపోతుంది. ఇప్పుడు వరకు బంధకందంలో ఉంది అక్కడ. ఇప్పుడు సంతోషం. ప్రభు ఎక్కగానే, ప్రభువును మోయగానే గాడికి వచ్చేసిందమ్మా, సంతోషం వచ్చేసింది. ప్రభువు ఎప్పుడైతే మోస్తావో నీలో కూడా సంతోషం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి భయం లేదు. సంతోషం, కేకలు, అరుపులు. ఆ ఎరుపులు కూడా ఎలా ఉన్నాయమ్మా? సంతోషం. జైలు కొడుతున్నారు. ఆనందం వచ్చేసింది. నడుస్తున్నారు. అయ్యా పర్లేదు, నాకు ఏ బాధ లేదనుకుంటుంది. నడుస్తా ఉండగా ప్రజలు ఏం చేశారు? చీరలు పరిచేశారు, వాళ్ళ వస్త్రాలు పరిచారు. గాడికి ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడు ఎక్కడ నడుస్తుందమ్మా? ఎప్పుడన్నా ఉంటుందా అసలు గాడిది ఆ స్థితి? ఎప్పుడన్నా ఉంటుందా? ఇప్పుడు వరకు ఎక్కడ తిరిగింది? మురికిలో తిరిగింది, తిరిగిన చోట తిరిగింది, గచ్చులో తిరిగింది, అపవిత్ర చోట తిరిగింది, వాసన వచ్చే చోట తిరిగింది. ఇప్పుడు అనుకుంటుంది అది ఎక్కడ నడుస్తుంది? అది వస్త్రాల మీద నడుస్తుంటే దానికి ఆనందం. నేను ఎప్పుడు కూడా ఎలాంటిది చూడలేదు. చూసారా? ప్రభువుని మోస్తే ఎంత ఆనందమా, ఈయన మోస్తే ఎంత ఆనందం ఉంటుందా, నా జీవితం ఎంత మారిపోయింది అని చెప్పి ఆనందంగా చక్కగా నడుచుకుంటూ సంతోషంగా నడుస్తా ఉంది. నా జీవితం మారిపోయింది కదా. ఇంతకుముందు ఎక్కడ నడిచాను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఒక పాపి కూడా యేసయ్యను మోస్తే అలాగే ఉంటుంది.
ఒక పాపి కూడా పాపం నుండి విడుదల కలిగినప్పుడు, యేసుని మోస్తూ ఉన్నప్పుడు నీ జీవితం కలిగితే ఆనందము, సంతోషము వెల్లువిరుస్తుందని గాడిద మనకి ఈ రోజు తెలియజేస్తాము. ఇంకా ముందుకు వచ్చేసరికి ఏమేస్తున్నారమ్మా? కొమ్మలు రెమ్మలేసేస్తున్నారు. ఇప్పుడు కొమ్మలు రెమ్మలు అన్ని కూడా దేని చేత నలగబడదని? గాడిద అడుగుల చేత తప్పబడుతూ ఉన్నాయి. చూసారా? అందమంతా కూడా ఈ లోకం అందం అనుకునేది ఉంది. పువ్వులు, రెమ్మలు, కొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? నా కాళ్ళ కిందకు వచ్చినాయి అని గాడిద సంతోషపడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మోస్తావో సమస్తము కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ప్రైజ్లో అందుకని గాడిద పిల్ల జీవితం స్థితి మొత్తం మారిపోయింది. కాబట్టి నువ్వు కూడా యేసయ్యకు వాహకముగా ఉంటావా? యేసయ్యను నువ్వు మోస్తే నీ జీవితము మారిపోతుంది. ఈ తపస్సు కాలంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు త్రాగుడుగా ఉన్నావా? ఈ రోజుతో నీకు విడుదల కలుగుతుంది. యేసయ్యమై నీకు విడుదల కలుగుతుంది. అనారోగ్యంలో ఉన్నావా? యేసయ్యకు వాహకంగా ఉన్నట్లయితే నీ సమస్త బంధకాల నుంచి నువ్వు బయటికి వస్తావని ప్రభువు ఈరోజు గాడిద ఉపమానం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రభువుకి వాహనముగా ఉండడానికి నువ్వు సిద్ధపడాలని ఈరోజు మాణికమ్మల ఆదివారం పండుగ నీకు తెలియజేస్తుంది. దేవుడు నిన్ను ఆయనకు వాహకముగా తయారు చేయనట్లు నిన్ను దీవించును గాక. పిత, పుత్ర,